గవర్నమెంట్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద స్పందించి వీళ్ళు విధుల్లోంచి ఎవరినైతే తొలగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుకునేలాగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఏఐటీసీ అధ్యక్షులైనటువంటి రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి సైనికులందరూ అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా గత 4 నెలల కిందట అక్రమంగా 6,700 మందిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కుట్ర పనితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ముఖ్యంగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కానీ దిగి వచ్చి యథావిధిగా 4,200 మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది. మరలా అదేవిధంగా గత 2 రోజుల నుంచి ఆ కార్మికుల తాలూకా డీటెయిల్స్ కానీ అక్రమంగా తొలగించినటువంటి మీకు అనిపిస్తున్న కార్మికులు ఎవరైనా ఉంటే ఆ లిస్టులన్నీ కూడా తీసుకొని రమ్మన్నారు. మేము నిన్నెళ్ళి లేబర్ కమిషనర్ గారికి ఆ లిస్టులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ అందులో చర్చిల్లో యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని ఒక విధానం అన్నది రాసుకున్న ఎంఓయూ. ఆ ఎంఓయూలో ఏంటంటే ఈ 11వ తారీఖు దాకా సమావేశంలో దాకా ఇటు యాజమాన్యం కానీ ఇటు కార్మిక సంఘాలు కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు, 11వ తారీఖున ఖచ్చితంగా ఈ మీటింగ్లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం ఏదైతే ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఎంఓయూ రాసుకున్న దాన్ని తోలనాడి అక్రమంగా ఈరోజు 30% తీయాలని చెప్పి, లేదంటే గేట్ పాస్ రెన్యూవల్ చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ అసోసియేషన్ కూడా కలవడం జరిగింది. కాంట్రాక్టులు కూడా గట్టిగానే చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు కాంట్రాక్టర్ విధానాన్ని వర్కర్ని పెట్టుకునే విధానం యాజమాన్యానికి సంబంధం ఉండదు. కాంట్రాక్ట్ పెట్టుకునే విధానం అంతా కూడా కాంట్రాక్టరే పెట్టుకుంటారు. ఎంత టెండర్ అని ఇస్తారో ఆ టెండర్ ప్రకారంగా ఉన్నటువంటి చేసుకోవాలి. ఎందుకంటే 1995వ సంవత్సరం దగ్గర నుంచి కూడా కాంట్రాక్టర్ మారిన కార్మికుడు కొనసాగే విధానాన్ని ఇక్కడ అవలంబిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్లు అన్నది ఎక్కడా దొరకరు. ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఒక్క పూట కానీ రిజువల్ చేసేలాగుంటే ఉత్పత్తికి చాలా అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే సుమారు 1,200 మందిని వీఆర్ఎస్ పేరుతో తీస్తున్నారు. అదేవిధంగా సుమారు 600-700 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ అవుతున్నారు. అటువంటిది 2,000 మంది సుమారు పోతుంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న కార్మికులు 14,000 మందిలో 3,000 మందిని తీసేస్తే అసలు ఉత్పత్తి ఏ విధంగా చేయగలరు ఇది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పాత విధానం ఉందో ఆ విధానాన్ని కొనసాగించి ఏ ఒక్క కార్మికుని కూడా మేము చెప్తున్నాం. ఈ 2-3 సంవత్సరాల్లో చాలామంది అదే వన్ టైం అని పాత బయట నుండి తీసుకొచ్చి భర్తీ చేశారు. ఏవైతే సిబిఎం కాంట్రాక్టులు టీఎంసీ కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళు బయట నుండి తెచ్చుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చూసుకొని తప్ప. కానీ ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న ఏ కార్మికులు కూడా తొలగిస్తే ఊరుకో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖున కానీ ఈ చర్చిల్లో యాజమాన్యము ఇటు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ఈ ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఒప్పందం జరిగింది. లేదంటే మటుకు 11వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనుకాడమని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈరోజు బీసీ గేట్ వద్ద కార్మిక సంఘాలుగా కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబరు 27వ తేదీని 4,000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4,000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డుదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 7వ తేదీ సమ్మె జరగవలసిందే, కానీ ఆర్ఎస్ఎస్ సమక్షంలో మాకు 11వ తేదీని వాయిదా ఇచ్చారు. ఈ 11వ తేదీని కాంట్రాక్ట్ కార్మికుల ఒక్కరిని తొలగించమని చెప్పాలి. 2,400 అనేది కొనసాగించాలి చెప్పాలి. ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకర్దారులకి ఉపాధి కల్పించాలి చెప్పాలి. ఇక్కడ ఏ కార్మికులు తొలగించినా 12వ తేదీ దాటిన తర్వాత మేము కాంట్రాక్ట్ కార్మికులుగా నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఈ యొక్క కార్యక్రమాలుగా మీకు జయప్రదం చేసి చెప్తున్నాను. ధన్యవాదాలు. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రలో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్కి ఈ యొక్క అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు.
గతంలో చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది, ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ని రక్షించుకుంటాం, ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ని తగ్గించాలని చెప్పి ప్రజలు చెప్తారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంతవరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈరోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డుని పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా. ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోడు కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మేమేమో సరదా కార్మిక సంఘాలు ఏమైనా రోడ్డు ఎక్కి సీట్కి మాటకి ధర్నాలు చేయడానికి సరదా. ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు, కార్మికులు తగ్గించట్లేదు, 2001 తీయట్లేదు అని చెప్తున్నారు. మీరు నిజంగా దమ్ము ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తగ్గించలేదని చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న ఆలోచన మీకెంత ఉందో ముఖ్యంగా మాకు కూడా అంతే ఉంది. స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వేలాది ఎకరాలు మేము భూమి ఇచ్చిన రైతులమి. మీరంతే ఎక్కడెక్కడి నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని గత 4 ఏళ్ళు బట్టి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసి రక్షించుకుంటున్నాం అదే విధంగా మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ఇది తప్ప మాకు వేరే ఇది లేదు. అందుకని దయచేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఇక్కడున్న ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏ కార్మికుడిని మేము తగ్గించట్లేదు, స్టీల్ ప్లాంట్ కాపాడుతున్నాం అని చెప్పి మీరు దమ్ముంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజానీకానికి తెలియజేయండి. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఏదో ప్యాకేజీలు ఇచ్చాం రక్షించాం అని చెప్తూ ఒక పక్క కార్మికులు తొలగించాలని కుట్రలు కానీ చేస్తే మటుకు కార్మిక వర్గం అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఏ విధంగా దాడి జరిగినా, ఒక కార్మికుడికి అన్యాయం జరిగినా, ఒక మేనేజ్మెంట్కి అన్యాయం జరిగినా, ఎవరికి ఆత్మహత్యలకు కారణమైన దానికి ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 4.5 సంవత్సరాలుగా కార్మికులు అవనివ్వండి, ఈ బయట ప్రజలు అవనివ్వండి, 4.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఈ వచ్చిన గవర్నమెంట్లో కూడా ప్యాకేజీలు ఇచ్చారు. దీని మీద ప్లాంట్ నడుస్తున్నప్పటికీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ కార్మికులు అయితే రోజుకో వంక పెట్టి తీయడం జరుగుతుంది. ఈ న్యాయమైన కోరికల మీద పోరాటం చేస్తుంటే మా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకైతే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ చిత్తశుద్ధితో ప్లాంట్ని ఫుల్ ప్రొడక్షన్తో నడపాలి. ఈ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ దాక్షతో కానీ ఈ ప్రభుత్వం భారతదేశం నడుపుతున్న మోడీ గారి దయదాక్షతో ఈ మేనేజ్మెంట్ తోట రాలేదు. 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది. 64 గ్రామాలు తరలి వెళ్ళాం. 26,000 ఎకరాల రైతులు భూములు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా 62 మంది రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నడిపించడం చేతకాక కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఉసురోసుకుంటున్నారు. ఇదే విధంగా కానీ చేస్తే భార్య పిల్లలతో రోడ్డునెక్కి 4.5 సంవత్సరాలుగా మేము ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా మా ప్రతిఫలం వల్ల ఈ మేనేజ్మెంట్ అవనివ్వండి, ప్రభుత్వాలు అవనివ్వండి, మేము ఇచ్చిన కట్టిన ట్యాక్సీలతో వీళ్ళు అనుభవించింది కాక మళ్ళీ మా పొట్టలు కొట్టాలని చూస్తున్నారు. ఏదైతే 4,000 మందిని తీసినప్పుడు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు అవనివ్వండి, ఎంపీ గారు అవనివ్వండి, ముఖ్యమంత్రి గారు కలగ చేసుకొని చొరవ చేసుకొని మళ్ళీ మాకు పనులు యథావిధిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఎంపీ గారికి మళ్ళీ ఈ మేనేజ్మెంట్కి ఒకసారి పిలిచి గట్టిగా మాట్లాడి ఎవరిని కూడా విధులను తొలగించకూడదు. నిర్వాసితులు ఉన్నాం, స్థానికంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని నేటి 30 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నారు. ఈరోజు పంపిస్తే ఎవరైతే మాత్రం ఎక్కడికి వెళ్ళి పొందుతారు, మా భార్య బిడ్డల పరిస్థితి ఏంటని నిర్వాసితులు అందరూ కూడా ఆందోళన చెందుతారు. స్థానికంగా ఉన్న వాళ్ళైనా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్తారు. కాబట్టి ఈ మేనేజ్మెంట్కి నిజంగా సిగ్గు శరము మానవత్వం ఉంటే స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడిపించండి. లేని పక్షంలో మీరు రిజైన్ చేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోతే చాలా మంచిది. ఈ స్టీల్ ప్లాంట్ ఎవరు ఒక అడుగు కూడా మీ జాగా లేదు. ఇక్కడ మేము 26,000 ఎకరాలు ఇచ్చాం భూమిని. ఈరోజు నిర్వాసితులకు అన్యాయం చేస్తారన్నా, పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తారన్నా, 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు పర్మనెంట్ ఎంప్లాయ్, అయినా పనులు చేస్తున్నాం. ఇచ్చారు ఏది ఇస్తారు. కాంట్రాక్ట్ కార్మికులకి అయితే రోజుకొకరు చెప్పి తీసేస్తారు. కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షులు గారు ఎంపీ గారు చొరవ తీసుకొని ఏదైతే మాకు ఇంతకుముందు మీ చొరవతో మాకు పనులు కల్పించారో అదేవిధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులు గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు అనేక మంది కార్మికులు పనిచేస్తుండగా ఈరోజు కొత్తగా ఏదో పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారంగా 30% తీయాలని మేనేజ్మెంట్ ఒక పక్క నుంచి
కాంట్రాక్టులకి లెటర్ ఇష్యూ చేస్తుంది. ఆ ఇష్యూ ప్రకారంగా ఈరోజు బీసీ గేట్లో మానవహారం కార్యక్రమం నిర్వహించాము. అలాగే గతంలో ఆర్ఎల్సీతో మాట్లాడాము, ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాము. 11వ తేదీ వరకు ఏ ఒక్క కార్యక్రమం చేయమని అటు మేనేజ్మెంట్ కానీ, కాంట్రాక్టులు కానీ, కాంట్రాక్ట్ కార్మిక నాయకులు కానీ ఒక ఎంఓయూ చేసిన తర్వాత కూడా మొన్న కాంట్రాక్టులకి ఒక షోకేజ్ నోటీస్ ఇచ్చారు 30% తగ్గించాలని. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను తగ్గిస్తే తగ్గించేది లేదని హెచ్చరిస్తూ చెప్తూ మేనేజ్మెంట్కి ఈరోజు జరుగుతున్న పరిణామాలు కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ కాంట్రాక్ట్ కార్మికులని తగ్గించే విధానం వెనక్కి తీసుకోవాలని మేనేజ్మెంట్కి కూడా చెప్పాలి. రేపు రాబోయే కాలంలోనే కార్మికులను ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తే ఉద్రేకత పెంచుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.